రైట్ గా 6 లో డీటెయిల్స్ చూద్దాం. లోకేష్ టూర్ కి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. గతంలో 2 సందర్భాల్లో ఢిల్లీకి రమ్మని లోకేష్ ను మోదీ ఆహ్వానించడంతో తాజాగా మంత్రి అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో ఢిల్లీకి వెళ్లనున్నారు. కడపలో జరగనున్న మహానాడులో పార్టీలోనూ నారా లోకేష్ కు మరింత కీలక బాధ్యతలు కట్టబెడతారనే చర్చ సాగుతున్న వేళ ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. లోకేష్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, ఏదైతే రేపు ఢిల్లీ టూర్ కి సంబంధించి మంత్రి లోకేష్ పర్యటన అయితే ఖరారయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అయితే రేపు సాయంత్రము మంత్రి లోకేష్ అయితే కలవనున్నారు. ఏదైతే 2 సందర్భాల్లో, ఒకటి అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు, అలాగే విశాఖలో కూడా 2 సార్లు కూడా మంత్రితో కూడా ప్రధానమంత్రి మోడీ అయితే కుటుంబంతో రావాలి, చాలా సార్లు చెప్పాను రావడం లేదు అని చెప్పి ఆయన పలుమార్లు కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రేపు సాయంత్రం మోడీతో మంత్రి లోకేష్ పర్యటన అయితే ఖరారయ్యింది. అంటే అనంతపూర్ లో గత 3 రోజుల కార్యక్రమాలు ఉన్నప్పటికీ దాన్ని కుదించుకొని అయితే ఈ రోజు నైట్ హైదరాబాద్ కి అయితే చేరుకుంటున్నారు. హైదరాబాద్ రేపు మార్నింగ్ ప్రత్యేక విమానంలో అయితే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు సాయంత్రం 7 గంటలకు మోడీతో కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలాగైతే వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు, దానిపై కూడా మోడీతో మాట్లాడే అవకాశం కూడా తెలుస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే విద్యారంగంలో కూడా మార్పులకు సంబంధించి కూడా ప్రధాని మోడీతో కూడా లోకేష్ మాట్లాడే అవకాశం అయితే ఉంది. మొదటిసారిగా లోకేష్ అయితే సింగిల్ గా ఢిల్లీ వెళ్ళడము, అక్కడ మోడీని కలవడము, ఏం మాట్లాడతారన్నది కూడా సందేహత నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయ పరంగా కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా అయితే టీడీపీ వర్గాల నుంచి కూడా సమాచారం అయితే అందుతుంది. మరోపక్క రాష్ట్రంలో ఇంకా ఎటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, విశాఖకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మోడీతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లయితే అనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఒక పక్క ఏపీలో గత కొన్ని రోజులు కూడా లెక్కర్ స్కామ్స్ గురించి కూడా ఈడీ కూడా రంగంలో దిగిన విషయం కూడా తెలుస్తుంది. దీనిపై కూడా మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే లోకేష్ పర్యటనకు సంబంధించి అంటే ఫ్యామిలీతో వెళ్తారా లేదంటే సింగిల్ గా వెళ్తారా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి అయితే ఉంది. ఇప్పుడు ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో కూడా కలిసినప్పుడు కూడా ఏపీకి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, రావాల్సిన ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా చాలా సార్లు భేటీ అయ్యారు. అయితే లోకేష్ మొదటిసారిగా అయితే మరి ప్రధాని మంత్రి మోడీతో అయితే కలవనున్నారు. దీనికి సంబంధించి ఏ అంశాలపై కూడా మాట్లాడతారు, అంటే మోడీతో కలిసి వచ్చేస్తారా లేదంటే అక్కడ కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రంలో ఏ అంశాలపై కూడా మాట్లాడతారన్నది కూడా దీనిపై కూడా ప్రాధాన్యత ఒక అంశం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఈ రోజు సాయంత్రం మాత్రం ఏదైతే లోకేష్ సంబంధించి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే కుదించుకొని మోడీ ఏదైతే అపాయింట్మెంట్ ఉందో దానికి సంబంధించి బయలుదేరే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపు సాయంత్రం 7 గంటలకైతే దాదాపుగా 2 గంటల పాటు కూడా కూర్చొని మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపైన నివేదికను పోలీసులకైతే సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు అందులో ఉన్నాయి. సుమారు 100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. ఇప్పటికే 6 కేసుల్లో అరెస్ట్. వంశీ జైల్లో ఉండగా ఇక 5 కేసులకు కోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. నేటికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 కేసులు నమోదవగా 6 కేసులు నమోదవగా 5 కేసుల్లో ఇప్పటికే బెయిల్ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ నిన్న మరొక కేసు కూడా నమోదవడం, దీంతో పాటు ఏదైతే నకిలీ పట్టాల పంపిణీ చేశారు అంటూ కూడా వల్లభనేని వంశీపై బావులపాడులో కేసు కూడా నమోదైంది. ఈ కేసు కూడా ఇప్పటికే దీన్ని పీటీ వారెంట్ దీనికి కరెక్ట్ కావడంతో అయితే మాత్రం ఆయనకి బెయిల్స్ వచ్చినప్పటికీ కూడా ఏదైతే హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏదైతే బెయిల్ వచ్చిందో అదేవిధంగా మిగతా కేసుల్లో కూడా ఇప్పటికే బెయిల్ వచ్చినప్పటికీ కూడా
జైలు నుంచి బయటకు వచ్చేందుకు మాత్రం అవకాశాలు అయితే మాత్రం పూర్తిగా కూడా మూసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే తను అనారోగ్యంతో ఉన్నారంటూ కూడా ఇప్పటికే 2-3 సార్లు హాస్పిటల్కు తరలించు, అదేవిధంగా నిన్న శ్వాసకోశ సంబంధ వ్యాధితో శ్వాసకోశ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారంటూ కూడా హాస్పిటల్ తరలించు, అనంతరం చికిత్స అనంతరం మళ్ళీ కూడా దీన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నం కూడా చేసిన ప్రయత్నం అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరొక కేసు కూడా వల్లభనేని వంశీపై కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 2019లో సంబంధించి ఇక్కడ భారీగా ఏదైతే మైనింగ్ కార్యక్రమాలు చేపట్టారని సుమారు 100 కోట్ల మేర కూడా ఈ పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపారంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏడీ అయితే ఇప్పటికే గన్నవరంలో కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని నివేదికలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇంకా మరింత విచారణకు అయితే కొంత టైం పట్టే ఉన్న నేపథ్యం అయితే మాత్రం కేసు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే జైలుకి సంబంధించి ఇప్పటికే PT1 దీనికి కూడా కనెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గత నిన్న ఏదైతే కేసు నమోదైంది దీనిపై కూడా PT1 కనెక్ట్ అవడంతో దానికి సంబంధించి మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ కూడా ఇప్పటికే జడ్జి కూడా దీనికి చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కనుక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయితే మాత్రం జైలు జీవితం ఇక పూర్తి స్థాయిలో కంటిన్యూగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప కానీ తను ఒక్కసారి కూడా బయటకు వచ్చే అవకాశం లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తన గతంలో చేసినటువంటి తప్పులు అన్ని కూడా ఇప్పుడు ఒకటిగా బయటకు రావడం, వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వీటిని కేసులుగా కూడా ఇంప్లిమెంట్ అవుతున్న రూపం అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం ప్రతి ఒక్కరు గొప్పలు పెడుతున్న పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీపై కావాలనే కేసులన్నీ వేస్తున్నారని తనని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తనని పూర్తి స్థాయిలో జైల్లో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం అయితే పెద్ద స్థాయిలో కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని అదేవిధంగా అధికారులను అర్థం పెట్టుకొని ఇలా ఇటువంటి అరెస్టులు కూడా చేస్తున్నారంటూ కూడా ఈ వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే కనుక గత సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతే కనుక పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉండడంతో అయితే అధికారులు భయపడి ఈ కేసులను కూడా నమోదు చేయలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో సుమారుగా మైనింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో 100 కోట్ల రూపాయల మైనింగ్ కార్యకలాపాలు తన కనుస్థలంలో జరిగాయని, వాటిని పూర్తి స్థాయిలో మొత్తం డబ్బులంతా కూడా తన ఖాతాలకు తన అనుచరుల ఖాతాలకు అయితే కనుక తరలించే కూడా తెలుస్తుంది. నేపథ్యంలోనే ఇదంతా కూడా రైట్, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కాగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలో హైకోర్టు సైతం నిరాకరించింది. దీంతో వారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల విచారణ ముమ్మరంగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. కీర్తి, ఏదైతే ఏపీలో లిక్కర్ స్కామ్ అయితే తీగలాగితే డొంక కదిలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దర్యాప్తు ముమ్మరంగా సాగే కొద్దీ అంటే ఈ లిక్కర్ స్కామ్ లో దొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ మారిన లిక్కర్ స్కామ్ లో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు సుమారు 3000 పైచిలకు కోట్లు ఇక్కడ అక్రమ దందా జరిగిందని ప్రధాన ఆరోపణగా ఉంది. అయితే ఏదైతే సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ధనుంజయ్ రెడ్డి కావచ్చు, లేదా అదేవిధంగా జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి అంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా తమను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని ఒక అభ్యర్థన అయితే పెట్టడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు ధర్మాసనము దీన్ని తిరస్కరించింది. అంటే మీరు అరెస్ట్ అయ్యాక బెయిల్ సంగతి చూడొచ్చు. మొదటైతే సిట్ విచారణ చేస్తా ఉంది. అదేవిధంగా ఈడీ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. అంటే మీ ప్రమేయం ఉన్నట్టు
ప్రభుత్వం అయితే మాకు అనేక విధాలుగా దస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా మీ ప్రమేయం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఏదైతే వైసీపీ క్యాడర్లో లేదా వైసీపీ పార్టీలో అంతర్గతంగా ఒక ఆందోళన అయితే మొదలైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇది ఎటు తిరిగి ఎటబోతుందనేది రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా నడుస్తూ ఉంది. ఏదైతే మనం చూసాం గతంలో ఇదే లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం సిసోడియా కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ లో అంటే పాత్రదారులుగా కుట్రదారులుగా ఉండి జైలు పాలైన పరిస్థితులు మనకు కనిపిస్తామని, అదే సీన్ ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో అదే రిపీట్ అవుతుందని ఒక బలమైన వాదనలు అయితే అంటే ఆయా ప్రజానాయకులు లేదా రాజకీయ నేతల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అంతిమంగా ఏదైతే ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఏదైతే బాలాజీ గోవిందప్ప భారత్ సిమెంట్ కు డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప ఒక అనామక వ్యక్తిని తెచ్చి అంటే ఈ లిక్కర్ స్కామ్ లో టోటల్ గా అంటే డబ్బులంతా చేరవేసినట్టు ఆయన ప్రధాన ఆరోపణ ఉంది. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీరంతా అంటే తమ ప్రజ్ఞ లేదా తెలివిని అంటే ప్రజాసేవకు కాకుండా ఇలా ఏదైతే అక్రమాల అవినీతికి ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ధర్మాసనం ఉన్నతాధికారులు ఉన్నత హోదాలో ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోపిడీ చేసే లిక్కర్ స్కామ్ లో మీరందరూ కూడా ప్రమేయం ఉంది, మీరంతా కూడా కుట్రదారులుగా ఉన్నారని తేలుస్తూ అంటే అభియోగం మోపుతూ చూపుతున్న పరిస్థితుల నేపథ్యంలో అంటే 3,000 కోట్ల పైచులకు జరిగిన ఈ లిక్కర్ స్కామ్ దాంట్లో సుమారుగా అంటే ఆన్లైన్ లేకుండా లేదా ఫోన్ పే గానీ గూగుల్ పే లేకుండా కేవలం అంటే లిక్విడ్ మనీతో ఈ భారీ స్కామ్ నిర్వహించారు. ఈ డబ్బంతా కూడా తాడేపల్లిలోని ఏదైతే కేంద్ర పార్టీ కార్యాలయానికి చేరింది. కాబట్టి దీన్ని చేర్చడంలో ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, లేదా రాజ్ కేసిరెడ్డి కావచ్చు, ఇలా అనేక మంది సుమారుగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీరందరూ కూడా అంటే పక్కా ఆధారాలతో ప్రభుత్వం అయితే మాకు దస్త్రాలు సమర్పిస్తుంది. ఖచ్చితంగా ఆ దర్యాప్తుకు మీరు సహకరించాలి. అదేవిధంగా నేడో రేపు అంటే ఈడీ కూడా ఈ కేసు విషయమే దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. అందులో ఏదైతే ధర్మాసనము వీరి ముందస్తు బెయిల్ తిరస్కరిస్తూ అంటే ఏదైతే ప్రభుత్వం తరపు న్యాయవాదిని కూడా ఒక ప్రశ్న వేసినట్టు తెలిసి ఉంది. అంటే ఈ కేసులో ఈడీ ఇంకా ఇన్వాల్వ్ కాలేదా, ఎంట్రీ కాలేదని అడిగిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. ఆల్రెడీ కేసులో టేకప్ చేస్తా ఉన్నారు. త్వరలో ఈ కేసు పూర్తి స్థాయిలో ఈడీ చేతిలోకి పోతుందని చెప్పిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఇది ఎటు తిరిగి జగన్ చుట్టూ తిరుగుతుంది అంతిమంగా. అదేవిధంగా జగన్ సతీమణి భారతి కూడా ఈ కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది, ఇందులో వివరణ ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది అనేది ప్రస్తుతం మనకి వినిపిస్తున్న మాట. మరి ఇది ఎక్కడి దాకా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఏ రకంగా మరపు తిరుగుతుందో ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి అంటే మనకి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రేపు ఏదైతే నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఉంది అంటే ప్రధానమంత్రిని కలుస్తున్న నేపథ్యంలో అంటే ఈ లిక్కర్ స్కామ్ గురించి అక్కడ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు అంటే ఏదైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఖచ్చితంగా వైసీపీని అంతమొందించాలి లేదా వైసీపీని తుదముట్టించాలంటే ఖచ్చితంగా ఈ కేసులన్నీ టైట్ చేయాల్సి ఉంది. ఈ రకంగా కూడా అక్కడ చర్చ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రధాన మాజీ ఏదైతే ప్రతిపక్ష వైసీపీ అయితే మాత్రం కక్షపూరితంగా తమ పార్టీని నాశనం చేయడానికి లేదా జగన్ ని ఇబ్బంది పెట్టడానికి కుట్రపూరితంగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అది ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో చూడాలి. మరి కీర్తి. ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. 6 లో అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పర్యటించారు. భుగాపురం ఎయిర్పోర్టు ప్రాంతంలో ఏర్పాటు కానున్న హోటల్స్, రిసార్ట్స్ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు, ఎయిర్పోర్టు ప్రత్యేకతలు, ప్రయాణికుల వసతులపై సీఈఓ మన్మోయి రాయ్తో ప్రధాన కార్యదర్శికి వివరించారు. అనంతరం భీమిలి మండలం అన్నవరం వద్ద మే ఫెయిర్ గ్రూప్ ఆధ్వర్యంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 5 స్టార్ హోటల్ స్థలాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అయితే గత కొద్దేళ్లుగా దీన్ని తీసుకుంటే అయితే గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఇది అప్పటి మాజీ కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇదైతే మొత్తం సన్నాహాలుగా పూర్తిగా అన్ని రకాలుగా ఇది మొదలైంది. అయితే దీనికి సంబంధించి అప్పటికి మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మాత్రం కేవలం యుద్ధ విమానాలకు సంబంధించి అలాంటి
లేదా లేదా ఫైట్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కేవలం ఒక కేంద్రంగా ముందు పెడదాం అనుకున్నారు. తర్వాత దాన్ని క్రమేపీ దాన్ని ముఖ్యమైన అసలైన తర్వాత ప్రయాణికులకి యుద్ధ విమానాలు కాకుండా ప్రయాణికులకి కూడా పనికొచ్చేలాగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో దాన్ని పూర్తిగా ప్రతిష్టంగా తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దాన్ని మొదలుపెట్టింది. అయితే దానికి సంబంధించి ఒక ప్రముఖ ఏదైతే కంపెనీ జిఎంఆర్ కంపెనీ ఏదైతే ఉందో దానికే దీనికి కాంట్రాక్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే జిఎంఆర్ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత పనులు అయితే మరి శరవేగంతో జరుగుతున్నాయి అనుకోవచ్చు. అయితే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు వచ్చిన తాజాగా వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, పూర్తి స్థాయిలో దానికి ఎప్పటికప్పుడు దాన్ని పూర్తిగా ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి అన్ని రకాల సమీక్షలు కూడా చేస్తూ ఉండేవారు. దానికి సంబంధించి అన్ని రకాల ఇప్పటికే దానికి 80% పనులు కూడా పూర్తి అయినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఇంకా మిగిలిన 20% కూడా వారి కొద్ది నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో పూర్తవుతాయి. భోగపురం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లన్నీ కూడా పరుగులెత్తే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రయాణికులందరూ కూడా కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అయితే ముఖ్యంగా అటు శ్రీకాకుళం ఇటు విజయనగరం విశాఖపట్నంకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకో పర్యాటక కేంద్రం ముఖ్యంగా ఇటు మన్యం జిల్లాలో కావచ్చు, విజయనగరం మన్యం జిల్లా అలా శ్రీకాకుళం పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ భోగపురం ఎయిర్పోర్ట్ అయితే బీచ్ కి దగ్గరగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పర్యాటక కేంద్రం అయితే చాలా వరకు పర్యాటక అభివృద్ధి అయితే చేయాలని కూడా ఇప్పటికే ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అయితే ఈ రోజు దానికి పర్యటించిన పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడున్న పెద్ద రిసార్ట్లు, సన్డే రిసార్ట్ కావచ్చు, లేకపోతే మరి ఇతర రిసార్ట్లు కావచ్చు, బీచ్ కి దగ్గరగా ఉండి ఎయిర్పోర్ట్ కి రెండింటికి అనుసంధానంగా ఉండే రిసార్ట్లో కావచ్చు, లేదా అక్కడున్న కొత్తగా ఏమైనా హోటల్స్ కానీ మిగతా ఏదైనా పర్యాటకం సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేయాలి, ఎలాంటి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ గారితో కలిసి సమీక్ష చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో అభివృద్ధికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు భోగపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దాం, పర్యాటక స్థాయిలో కూడా నెంబర్ 1 గా తీర్చిదిద్దాం అని ఒక దృఢమైన దృక్పథంతో అయితే మాత్రం అటు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు నడుస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అక్కడ ఉన్న భీముల దగ్గర ఉన్న ఏదైతే మన అన్నవరం దగ్గర పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఒక కొత్త 5 స్టార్ హోటల్ కూడా నిర్మించడానికి 500 కోట్ల పెట్టుబడుల పైన కూడా సమీక్ష చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏదేమైనా కానీ మరి కొద్ది రోజుల్లోనే పూర్తయిపోయి భోగపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుందో దాని పూర్తి స్థాయిలో అన్నింటిని కూడా సాధిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో భోగపురం ఎయిర్పోర్ట్ అయితే మరి కొద్ది రోజుల్లోనే మంచి స్థాయికి వెళ్ళనుందని కూడా ఇక్కడున్న ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోని కాదు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కాళేశ్వరం ఆనకట్టల సంబంధిత అంశాలపైన విచారణ చేస్తున్న కమిషన్ విచారణ ప్రక్రియను పూర్తి చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత ఏడాది నుంచి విచారణ చేస్తోంది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపైన కమిషన్ విచారణ జరిపింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపైన ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాగ్, విజిలెన్స్, NDASA అదేవిధంగా నివేదికలను కూడా కమిషన్ అయితే పరిశీలించింది. అన్ని అంశాలను కమిషన్ పరిగణలోకి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. నివేదికకు తుది మెరుగులు దిద్ది ఈ నెల 3వ వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికనైతే సమర్పించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి అవకతవకలే కావచ్చు, దానికి సంబంధించిన మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టులతో పాటు ఇప్పటికీ అవకతవకలపై బీసీ కమిషన్ సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించనుంది. కేంద్రం నిర్ణయించినటువంటి కమిషన్ ఇప్పటికే ఒక తుది నివేదిక కూడా తయారు చేయనుంది. దీనికి సంబంధించి కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించిన నిర్మాణంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దిగువ ఉన్నటువంటి నీలిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక సంబంధించిన కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా మరికొన్ని రోజుల్లోని తెలంగాణ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వను. ఈ నివేదిక ఆధారంగానే జరిగిన అవినీతి కావచ్చు, ఆ బ్యారేజీకి సంబంధించిన నిర్మాణంలో కానీ, సంబంధించిన టెండర్స్ లో కానీ, ఆ నిర్మాణం చేపట్టిన క్రమంలో ఆ వేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి కుంగడానికి ప్రధాన కారణం ఏమి విధంగా ఉంది, అక్కడ ఉన్న లోపాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాలు, అక్కడ టెండర్ తీసుకున్నటువంటి ఆ సంస్థలు, దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు నడుపుతున్నటువంటి సంస్థలపై పూర్తిగా నివేదిక అయితే సమర్పించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక నివేదికను అయితే తయారు చేసి ప్రభుత్వానికి కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వమే కాకుండా అనేక టెండర్స్ లో మార్పిడి చేసి అనేక సార్లు టెండర్ ను కూడా రిఫ్రెష్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఎకనామికల్ సోర్స్ ను కూడా పెంచినటువంటి పరిస్థితి.
ఈ పెంచిన క్రమంలోనే జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఆ టెండర్ సంబంధించిన కంపెనీలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేశారు, లేకపోతే తాత్కాలిక అధికారాన్ని ప్రలోభపెట్టి ఈ బ్యారేజ్ సంబంధించిన నిర్మాణాలు చేపట్టారనేది కూడా ఇప్పటికో నివేదిక సమర్పించాలనేది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే నివేదికలకు కూడా పూర్తి సమాచారం కూడా ఆ డేటా సేకరించి ఇప్పటికీ ఆ నిర్మాణ క్రమానికి సంబంధించినటువంటి లోపాలు, దీనికి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన టెండర్స్ కానీ, దానికి సంబంధించినటువంటి పై అధికారులు ఎవరైతే సిఎస్ అప్పట్లో ఉన్నారో ఈ ప్రధానంగా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకతవకలు ఎక్కడ జరిగాయి అనేది ఒక నివేదిక అయితే సమర్పించనుంది. ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో జరిగినటువంటి 9 సంవత్సరాల అవినీతి పాలనలో మొట్టమొదటిసారి కానీ కాళేశ్వరం రాజధాని ఇప్పటికీ నూతన ప్రభుత్వం దాని మీద కూడా ఒక కమిటీ కూడా వేసి పూర్తిగాను పర్యవేక్షించడం జరుగుతుంది. పర్యవేక్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేస్తూ ఒక ఇంజనీరింగ్ కమిటీ కూడా చేశారు. దీనికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఒక రిపోర్ట్ చేసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిని వదిలేదు లేదంటూ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలను పూర్తిగా సమీక్షించిన తర్వాతనే వేడిగడ్డ సంబంధించినటువంటి రిజర్వాయర్లే కావచ్చు, సంబంధించినటువంటి కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించినటువంటి నిర్మాణంలో ఒక పిల్లరు దానికి సంబంధించిన కుంగిన విషయాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక అయితే తయారు చేయనుంది. కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి గత లోపాలను పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే ఇస్తూ ప్రభుత్వానికి అయితే త్వరలో ఒక కమిటీ కూడా దానికి ఒక రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది దానికి సంబంధించినటువంటి బ్యారేజ్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ పరిశీలిస్తుందని, తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు 14 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాక్కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాక్పై చేసిన దాడులు జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, ఆ దేశంలో ఉగ్రవాదుల విషయంలో చర్యలు తీసుకుంటే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పాకిస్తాన్తో సీజ్ ఫైర్ తర్వాత ప్రధానమంత్రి మోదీ భారత మిలిటరీ స్థావరాలు త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడం, బూస్టప్ ఇచ్చడం లక్ష్యంగా ఆయన అదంపూర్కి ఎయిర్ బేస్కి వెళ్ళటం కానీ, లేదంటే నెక్స్ట్ మరో శిబిరాన్ని సందర్శించడం కానీ వారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీ తర్వాత రాజ్నాథ్ సింగ్ నిన్న శ్రీనగర్లోని భాగంపేట మిలిటరీ స్థావరానికి వెళ్ళారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈరోజు మాత్రం గుజరాత్లో ఉన్నటువంటి మరో స్థావరానికి భుజ్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంట్రాక్షన్ అయ్యారు. నిన్నేమో మిలిటరీ సైనికులతో ఎవరైతే యుద్ధంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఈరోజు భుజ్కెళ్ళి ఎయిర్ బేస్, ఎందుకంటే మన యుద్ధంలో వైమానిక స్థావరాలపైన ఎక్కువగా టార్గెట్ చేసి వైమానిక దాడులు ఎక్కువ చేసాం కాబట్టి ఆబ్వియస్గా ఎయిర్ బేస్ సంబంధించి అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్స్ మొత్తం జరిగాయి. కాబట్టి గుజరాత్లోని భుజ్కెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైమానిక ఎయిర్ ఫోర్స్తో మాట్లాడడం జరిగింది, ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచే ఆ వేదిక నుంచే ఒక పాకిస్తాన్కి ఒక వార్నింగ్ కూడా పంపించడం జరిగింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రమే, ముందు సినిమా ఉందన్నట్లుగా ఆయన ఒక వార్నింగ్ పంపించడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడకుండా అంతే కొనసాగిస్తే మాత్రం కఠిన చర్యలు మరింత ఎక్కువగా ఉంటాయి ఫ్యూచర్లో. మరి పాకిస్తాన్ తల ఎత్తుకునే పరిస్థితి కూడా వస్తుంది. చాలా బలంగా మనం ఫైట్ చేసాం ఆపరేషన్ సింధూర్ పేరిట, చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్ని ధ్వంసం చేసాం, నాశనం చేసాం. కాబట్టి అంటే ఆ పాకిస్తాన్ చెందినటువంటి మిలిటరీ స్థావరాలు కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, వీటన్నిటి కూడా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. సో అందులో సైనికుల పాత్ర బరువులేనిది, చాలా ఫెరోషియస్గా పోరాటం జరిగిందని. సో మున్ముందు అంటే ఒక పాకిస్తాన్ యొక్క నేచర్ని కూడా ఆయన ఆ వర్డ్స్లో ఆయన ఇంట్రాక్షన్లో పాకిస్తాన్ ఎలా ఉంది, ఆ నేచర్ ఏంటి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, అంటే ఆ దేశం ఏ విధంగా అప్పులు అడుక్కుంటుంది. ఈవెన్ పరాయి దేశాలు ఒకవేళ వారికి అప్పు ఇచ్చినా సరే అది ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో సమానం తప్పించి అవి ఆ డబ్బులు ఏదైతే అప్పుగా తీసుకుంటుందో వాటిని నిజాయితీగా వాడిని ఆ దేశ అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం కాదు, కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కోసమే ఇదంతా యాక్ట్ చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. కాబట్టి సో పాకిస్తాన్ని ఆ నేచర్ని చెప్తూ దానికి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మున్ముందు ఇంకా బలంగా ఉంటాం. పాకిస్తాన్ తీసుకునే ప్రతి స్టెప్ కూడా, ప్రతి నిర్ణయానిపైన కూడా ఖచ్చితంగా భారత్ వేటాడుతుందని, అట్ ది సేమ్ టైం దానికి కౌంటర్ ఇవ్వడానికి కూడా సిద్ధం ఉంటుందని, క్రాస్ బోర్డర్ టెర్రరిజం కావచ్చు,
లేదంటే స్లీపర్ సెల్స్ ద్వారా భారత భూభాగంలోకి తీవ్రవాదం చూపించడం కానీ వీటన్ని ఇలాంటి అంశాల పట్ల చాలా కఠినంగా సీరియస్గా ఉంటామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్గా ప్రధాని మోదీ తర్వాత రక్షణ శాఖ అదేవిధంగా హోంశాఖ అమిత్ షా అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ చాలా పవర్ఫుల్గా కాబట్టి అంటే నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా పాకిస్తాన్ అంటే ఆ దేశ పాలకులకు కావచ్చు ఆ దేశ ఆర్మీకి కావచ్చు ఎవరైతే పాలిస్తున్నారో పాకిస్తాన్ రూల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తగిలినట్టుగా భావించాల్సి వస్తుంది. ఏదైనా మరోసారి ఎయిర్ బేస్ వేదికగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి కౌంటర్ మాత్రం చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.